మిథున అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ లలిత అయితే, అమ్మ మిథున వచ్చేసావా, రా అమ్మ లోపలికి రా అని చెప్పి అంటుంది. అది వినగానే మిథున అయితే హరివర్ధన్ గారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అది వినగానే అక్కడ ఉన్న లలిత ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక హరివర్ధన్ అయితే అలా బయటకు వస్తూ ఉంటాడు. బయటకు రాగానే ఏంటి ఎందుకు వచ్చారని చెప్పి అంటే, అక్కడ ఉన్న మిథున ఇలా అంటూ ఉంటుంది, ఈ హరివర్ధన్ గారు, నా భర్త దేవాని మీరు ఎందుకు అరెస్ట్ చేయించారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే దేవ అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే, ఏంటి నేను అరెస్ట్ చేయించానా, ఆ ఇడియట్ అరెస్ట్ అవ్వడానికి కారణం నేనని మీరు ఎలా చెప్పగలరు, అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే మిథున అయితే, లేదు మీరే అరెస్ట్ చేయించారు, కావాలనే అరెస్ట్ చేయించారు, నాకు ఆ విషయం తెలుసు, మర్యాదగా నా భర్తని విడిపిస్తారా లేదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే హరివర్ధన్ ఇలా అంటూ ఉంటాడు, నీ భర్తని విడిపించాలంటే నువ్వు ఈ ఇంటికి రావాలి, లేదంటే నీ భర్త జీవితాంతం అక్కడే ఖైదీలా ఉంటాడు, నేనేం చెప్తే అదే జరుగుతుంది, అది గుర్తుపెట్టుకో, నీకు కూడా తెలిసిందే కదా, నువ్వు ఇంటికి వస్తే నీ భర్తని బయటికి రిలీజ్ చేస్తాను, అంతవరకు నీ భర్తని బయటికి వదిలేదే లేదు అని చెప్పి హరివర్ధన్ అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. అయినా ఏంటి మీరు అలా చేస్తారా, అలా చేస్తే నేను ఎంతవరకు వెళ్తానో మీకు తెలుసు కదా, నా భర్తని విడిపించుకునే బాధ్యత నాది, మీరు ఎంతవరకు మొండిగా అక్కడే అలా ఉంటే నేను కూడా అంతవరకు వెళ్ళగలను, మీతో కలిసి పోటీ పడగలను, చూసుకుందాం, కోర్టులోనే తేల్చుకుందాం అని చెప్పి మిథున అంటూ ఉంటుంది. ఇదంతా విని లలిత ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక నా భర్తను విడిపించకపోతే నేను మీతో పోటీ పడతానని చెప్పి మిథున వాళ్ళ నాన్నతో ఛాలెంజ్ చేస్తుంది.